రైటింగ్‌లో గూడా హ్మ్. అంటే 3 జనరేషన్ వుమెన్ ఉన్నారు మా ఇంట్లో. హ్మ్. అది నా మిసెస్ రాగిణి. తను మిలీనియల్ నీలిమ హ్మ్. పెద్ద డాటరు. హ్మ్. రెండో డాటరు యుక్త. తను జంజీ. హ్మ్. సో, పర్టిక్యులర్‌గా యాహ్! నేను ఈ కథలో రాస్తున్నప్పుడు హ్మ్. ఈ సరే ఫీమేల్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టరైజేషన్స్ హ్మ్. సారా దగ్గర నుంచి హ్మ్. భూమిక గారు, హ్మ్. ఈ అమ్మాయి అమృత అనే రోల్ ప్లే చేసింది. ఈ అమృత, ఇంకొక అమ్మాయి రిచి అనే అమ్మాయి ఉంది. హ్మ్. వీళ్ళ నలుగురు క్యారెక్టర్ ఆర్క్‌లో హ్మ్. నాకు చాలా బాగా ఉపయోగపడ్డారు వీళ్ళు. హ్మ్. సో, వైల్ రైటింగ్. సో, కొన్ని సందర్భాల్లో అయితే అసలు వాళ్ళు అసలు నాతో చాలా ఫైట్ చేశారు. హ్మ్. అంటే ఇది ఎలా ఎందుకు ఇలా జరుగుతది? హ్మ్. ఇది అసలు ఇలా జరగదు. హ్మ్. ఒక అమ్మాయి ఎలా ఉండదు. హ్మ్. సో, ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉన్నారు. హ్మ్. ఇలాంటివన్నీ నాకు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. హ్మ్. సో, నాకు కూడా స్టోరీ రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ కథ కూడా అలాంటి ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని డీల్ చేస్తున్నాం. హ్మ్. సో, అలా డీల్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఈ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అవును. వీళ్ళు ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఇప్పుడు వీళ్ళందరితో కనెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళు. హ్మ్. హ్మ్. సో, అందుకని చాలా కేర్ తీసుకొని ఏదో ఊరికనే ఓవర్ నైట్ చేసిన స్క్రిప్ట్ కూడా కాదండి ఇది. హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ స్క్రిప్ట్కే ఒక 9 to 10 months స్పెండ్ చేసి నేను వీళ్ళని ఎప్పటికప్పుడు వీళ్ళతో ఫైట్ చేస్తూ వీళ్ళ ముగ్గురుతోటి ముందు వీళ్ళని పక్కాగా కన్విన్స్ చేయగలిగాను. హ్మ్. అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళు మేల్ క్యారెక్టర్స్ గురించి కూడా పర్టికులర్గా నీలిమ, వికాస్ క్యారెక్టర్ విఘ్నేష్ ప్లే చేసేది. హ్మ్. అతని క్యారెక్టర్ అంటే చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అతనిది. హ్మ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్లో డీల్ చేయడం చాలా కష్టం. హ్మ్. ఒకానొక సందర్భంలో అయితే నాతో నీలిమ ఫైట్ చేసింది. హ్మ్. అసలు స్క్రిప్ట్ బుక్ అలా ఇసిరిగొట్టింది. అసలు ఇలాంటి వాడు కత్తి ఇయ్యాలా మనం, అంటే ఆ క్యారెక్టర్ ఇలాంటి వాడి కథ చెప్పాలా మనం. అడ్వైస్ ఇవ్వలేనంత పెద్దోళ్ళు కాదు. అండ్ అక్కడ వచ్చే రియాక్షన్ అంటే ఇది చాలా అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి Yeah. సో అనేసరికి నేనే క్వశ్చన్ చేసుకున్నాను. అమ్మ నిజంగా ఒక అమ్మాయికి ఇలా అనిపించిందా హ్మ్. అని. ఓకే, దానికి ఎలాగా మనం కన్విన్స్ చేయాలి. సో ఆ పాయింట్ని, ఎందుకంటే ఆడియన్స్కి అలా అనిపిస్తుంది, ఆ Correct. క్యారెక్టర్ అలాంటిది, అలా అనిపించాలి. అట్ ది సేమ్ టైం హ్మ్. అట్లీస్ట్ చిన్న సింపతి లేకపోయినా కొద్దిగా ఎంపతి అని ఉండాలి ఆ క్యారెక్టర్ మీద. హ్మ్. హ్మ్. సో దీనికోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యి, అంటే నాకు కూడా ఒక ఆలోచించడానికి చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. హ్మ్. హ్మ్. జనరల్గా అయితే అంతకుముందు నా స్క్రిప్ట్లన్నీ నేను ఒక్కడు కూర్చొని రాసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రైటర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా లాజిక్లు అడిగితే తిరిగి సరిదిద్దడం ఉండేది. ఇప్పుడు ఇది ఎలా కాదు, ఇది టోటల్గా, ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ కదా ఇది. సో అందువల్ల వీళ్ళు అడిగే క్వశ్చన్ అన్నిటినీ ఆన్సర్ చేయడానికి, వాటిని కరెక్ట్గా రీజనబుల్గా రేపు పొద్దున్న ఆడియన్స్ కనిపించడానికి చాలా ఎక్సర్సైజ్ చేశాను. సో డెఫినెట్గా ఖచ్చితంగా అది రేపు పొద్దున్న ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళు ముగ్గురు నిర్మాతలుగా ఉండి వెనకాతల ఏం సాధించారనేది కూడా తెలుస్తుందండి. వండర్ఫుల్ సార్. అంటే వీళ్ళే ఫస్ట్ క్రిటిక్స్, వీళ్ళే ఫస్ట్ ఆడియన్స్. అవును. సో అన్ని జనరేషన్ వాళ్ళు అక్కడ అప్రూవ్ చేశారు కాబట్టి అవును. ఖచ్చితంగా అవును. ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.